వెల్కమ్ టు ఏ న్యూస్. ఈరోజు రైతే రాజు అని ప్రభుత్వం చెప్తుంది, కానీ ఇక్కడ రైతుల పరిస్థితి ఎలా ఉంది, ఒకసారి రైతులకు సంబంధించిన వ్యవసాయం ఎలా చేస్తారు, వ్యవసాయంలో ఎన్ని పంటలు వేస్తారు, ఆ పంటల దిగుబడి ఎలా ఉంటుంది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఇక్కడ యువ రైతు రాజు ఉన్నారు, ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వ్యవసాయంలో ఎన్ని రకాలు పంటలు వేస్తారు? వ్యవసాయం అంటే ఇక్కడ ప్రధానంగా 3 పంటలు ఇస్తారు. వరి, పత్తి, మొక్కజొన్న. ప్రధానంగా 3 పంటలు ఇస్తారు ఇక్కడ. వరి పంట ఎన్ని రోజులలో కాపుకి వస్తుంది, దాంట్లో ఎంతవరకు పెట్టుబడి ఉంటుంది, ఆ పెట్టుబడి వచ్చేసరికి పంటకు సంబంధించిన వివరాలు చెప్పండి. ఇక్కడ ప్రధానంగా వరి వ్యవసాయం ఎక్కువ చేస్తారు. వరి వ్యవసాయంలో ప్రధానంగా ఒక రైతుకు ఎకరానికి ఖర్చు అయ్యేది పెట్టుబడి ఏంటంటే 35,000 లెక్క ఖర్చు వస్తుంది. దిగుబడికి వచ్చేసరికి మినిమం 30 నుంచి 35 బస్తాలు ధాన్యం దిగుబడి వస్తుంది. మినిమం 30 నుంచి 35 అంటే దాదాపు 20 క్వింటాల నుంచి 22 క్వింటాల్లోకి వస్తుంది. వరి పొలానికి ఎంత నీరు అవసరం ఉంటుంది? వర్ష ప్రభావంతో సరిపోతుందా, నీరు అవసరం ఉంటుందా? నీరు వర్షాల మీద ఆధారపడితే సరిపోదు, మనకు వేరే ఇరిగేషన్ కావాలి. పంపుల బావుల వినా, బోర్ల వినా, దాని ఆధారంగానే ఇక్కడ వరి పొలాలు పడతాయి. మొట్టమొదటి మనం వరి ఎన్నుకున్నట్టయితే వరి సాగు మొదలు కానుంచి ఏమేమి చేస్తారు, దానికి ఎట్లా ఖర్చు అవుతుంది? వరి సాగు అంటే ప్రధానంగా నార్లు పోసుకున్న కంచెలి లాస్ట్ చివరి దాకా పెట్టుబడి 50,000 దాకా వస్తుంది పెట్టుబడి. ఒక ఎకరానికి ఎంత ప్రాసెస్ ఉంటుంది? ఆ నారు వేయడానికి కానీ నాటేయడానికి కానీ ఎంతమంది కూలీలు పనిచేయవలసి వస్తుంది? దాంట్లో ఎంత పెట్టుబడి అవుతుంది? నారు పోయడానికే దాదాపు ఒక ఎకరాకి విత్తనాలకే 1,000 రూపాయలు వస్తుంది. దానికి మళ్ళీ నారుమడి మందులు అవి ఒక 2,000 దాకా వస్తుంది. దాని నారు నుంచి మళ్ళా నాటేయడానికి కూలీలకు మళ్ళా ఒక ఎకరానికి 12 మంది కూలీలు పడతారు నాటేయడానికి. మళ్ళీ దాన్ని దున్ని జంబు కొట్టి దాని ఖర్చు ఒక 8,000 దాకా వస్తుంది. దాని మళ్ళీ నారు పనిచేయడానికి మళ్ళీ ఒక 2 కావాలి ఒక ఎకరానికి. వాళ్ళకు ఒక 2,000 రూపాయలు, వాళ్ళకు 2,000 రూపాయలు, వీళ్ళకు కూలీలకు 12 అంటే దాదాపు 12,48 5,000 రూపాయలు. వాళ్ళకి 5, వీళ్ళకు 2 7,000 రూపాయలు. 7,000ను దున్నకాలకు ఒక ఎకరానికి 7,000 రూపాయలు ఖర్చు. మొత్తం 14,000 నాటు వరకే అవుతుంది. మళ్ళీ నర్సరీకి ఒక 1,000 రూపాయలు, 2,000 3,000 ఖర్చు వస్తుంది. 17,000 వస్తుంది. అక్కడ నుండి మళ్ళీ దుక్కిల మందు ఎకరానికి ఒక బస్తా డిఏపి, అర బస్తా పొటాష్ ఇస్తారు. అంటే దాదాపు 1,400 డిఏపికి మళ్ళీ 750 రూపాయలు పొటాష్కి, 21,100 అవి ఒక 2,200 ఖర్చు వస్తుంది. ఆ తర్వాత నాట్లు అయిపోయిన తర్వాత మళ్ళీ కలుపు మందు ఒక 1,000 రూపాయల దాకా వస్తుంది ఒక ఎకరానికి. ఇక తర్వాత మళ్ళీ రెండో దఫా ఎరువులు యూరియా ఒక 30 కిలోలు, మళ్ళీ ఒక 20 ఒక బ్యాగ్ వేస్తారు. అదొక 1,200, ఇది 200, 1,400 రూపాయలు. నారు పోసిన నుండి నారు వేయడానికి నెల రోజులు పడుతుంది, 30 రోజులు. 30 రోజులు నారు వీకి మళ్ళీ నాటు వేస్తే కోయడానికి దాదాపు 3 నెలలు పడుతుంది. మొత్తం 4 నెలల పంటలు ఉంటాయి, 5 నెలల పంటలు కూడా ఉంటాయి. అంటే ఫైనల్ గా 5 నెలల వరకు కోతకొస్తుంది. అప్పటి వరకు అంటే ఒక ఎకరంలో ఎంత దిగుబడి వస్తుంది? ఎకరానికి దిగుబడి అంటే ఇక కొందరికి 30 బస్తాలు వస్తాయి, కొందరు 40 బస్తాలు వస్తాయి. వర్షాకాలం అయితే తక్కువనే వస్తాయి, ఏసంగా అయితే కొంచెం ఎక్కువ వస్తాయి. వర్షాకాలం మినిమం ఇప్పుడు కోతల పరిస్థితి ఎట్లుందంటే ఒక్కొక్క రైతులు కోత ఖర్చే 5,000 7,000 దాకా ఖర్చు వస్తుంది ఈ ట్రాక్ మిషన్ పెడితే. దానికే ఇప్పుడు అడ్డగోలు పెట్టుబడి అవుతుంది. వర్షాలతోని పెట్టుబడి ఎక్కువైంది. కోత నుంచి అమ్మే వరకు ఇక కోత నుంచి మళ్ళీ దానికి ట్రాక్టర్ మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఐకేబీ సెంటర్లో పోయాలి. అది ఎకరానికి అదొక 1,000 రూపాయలు. అక్కడ నుంచి మళ్ళా కాంటా పెట్టి అవి చేయడానికి మళ్ళీ అమాలి ఖర్చు అదొక 60 రూపాయలు ఒక కింటాకి. ఇప్పుడు 20 క్వింటాలు వచ్చింది అనుకో ఎకరాకి, 20 క్వింటాలు అంటే అవే 60 అంటే 1,200 వాళ్ళకే పోతాయి. రైతుకి ఏం మిగులుతుంది? ఏం మిగిలేదు. ఇప్పుడు 20 క్వింటాలు దాదాపు 20-25 క్వింటాలు వెళ్ళినాయి అనుకో, 25 ఇంటూ ఇప్పుడు రైతు మద్దతు ధర ఎంత? 2,300. 2,300 25 ఎంత అవుతుంది? 60,000 దాకా వస్తుంది మామూలుగా ఒక రైతుకు. 60,000 ఖర్చుల, 60,000 ఆదాయంలో దాదాపు 35,000 దాకా పెట్టుబడి అయిపోతుంది ఒక రైతుకు. ఎకరాకి 35,000 పెట్టుబడి వస్తుంది. కానీ ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా రైతులకు మేము అన్ని రకాల సదుపాయాలు చేస్తున్నాం, రైతులకు
సబ్సిడీలు ఇస్తున్నాం, రుణమాఫీ చేస్తున్నాం, ఇటు పెట్టుబడి సాయం ఇస్తుందని గతంలో ప్రభుత్వం చెప్పింది. అంటే పెట్టుబడి సాయం అనేది ఖచ్చితంగా రైతులకు అవసరం అంటారా? పెట్టుబడి సాయం కంపల్సరీ అవసరమే రైతులకు. అది సపోర్ట్గా ఉంటేనే రైతులు ఇప్పుడు ఇంత దూరం వ్యవసాయం చేసారు. ఈ మధ్య కాలంలో వాళ్ళు కూడా ఇవ్వట్లేదు, రైతు పెట్టుబడి ఇవ్వట్లేదు, ఏం లేదు. రుణమాఫీ అన్నారు, రుణమాఫీ కూడా అందరికి కాలేదు. సగం మందికి 2 లక్షల పైన ఉన్న వాళ్ళకి గానే కాలేదు, కొందరు 2 లక్షల వాళ్ళకి కూడా కాలేదు. రైతులకు ప్రభుత్వాలు ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తే రైతు సంతోషంగా ఉండగలుగుతాడు? రైతులకు ప్రధానంగా ఖర్చు వచ్చేది లేబర్తోనే. ప్రధాన సమస్య లేబరే. ఒక లేబరు నాటేయడానికి దాదాపు 10,000 రూపాయలు ఖర్చు వస్తుంది. ఆ లేబర్ ఖర్చును కనుక రైతు మన ఉపాధి హామీ కూలీల ద్వారా ఏమైనా గవర్నమెంట్ ఏమైనా మనకు సమకూర్చితే మనకు రైతు కొంచెం లాభంగా ఉంటుంది. ఆ మెయిన్ ప్రధాన సమస్య కూలీల సమస్యనే బాగున్నది. అంటే గతంలో అంటే గత తరం ఆమె యువతరం కాకుండా గత తరంలో ఉన్న వాళ్ళు వ్యవసాయం చేసినప్పటికీ ఇప్పటికి తేడా ఏమి? గత తరానికి అప్పుడు అన్ని రైతు సొంతంగా తయారు చేసుకున్నాడు. విత్తనాలు ఇంట్లోనే తయారు చేసుకున్నాడు. దున్నకాలు మన ఎడ్లతో వాళ్ళతో తయారు చేసుకున్నాడు. ఎడ్లతో దున్నేది, అప్పుడు నాట్లు వేసుకునేది, మొత్తం ఇంటి వాటితోనే చేసుకునేది. ఇప్పుడు ప్రతిదీ ట్రాక్టరు, రైతు విత్తనం దుకాణాలకు వెళ్ళి కొనుక్కొచ్చుడే, ట్రాక్టర్ దున్నకాలకు ఖర్చే. మళ్ళీ ఇప్పుడు అప్పుడు ఎరువులు కూడా తక్కువనే వాడేది. పశువులు ఉండేది, పశువులు ఎరువు వేసేది. ఇప్పుడు ఎరువులు కూడా తక్కువనే వాడేది. ఇప్పుడు ప్రతిసారి ఎరువు లేని పంట పంటలేదు. ఎరువు బస్తాల ధరలు కూడా బాగా పెరిగినాయి. మళ్ళీ దానికి తోడు ఒకప్పుడు వరి పొలంలో పురుగు మందుల వినియోగం అనేది చాలా తక్కువ ఉండేది. ఇప్పుడు రాను రాను బాగా పెరిగిపోతుంది పురుగు మందుల వినియోగం. పురుగు మందులకే దాదాపు ఒక రైతు దోమ మందు కానీ మొగి పురుగు మందు కానీ వాటికే ఒక 5,000 దాకా 6,000 దాకా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి 2-3 సార్లు కూడా కొట్టి దోమ కాట వచ్చింటే 2-3 సార్లు కూడా కొట్టిన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకు అప్పటికి ఇప్పటికి తేడాలే? ఎందుకు ఇంత ఖర్చు పెరగడానికి మెయిన్ ఏంటంటే అదే వ్యవసాయాల బయటి ఖర్చులే. ఈ ట్రాక్టర్ ఖర్చులు, లేబర్ ఖర్చులు పెరుగుతున్నాయి. లేబర్ రేట్లు కూడా బాగా పెరుగుతున్నాయి. ఒక్కరికి ఒక మనిషికి 500 రూపాయలు, ఒక 12 మంది అంటే 6,000 రూపాయలు కావాలి ఒక ఎకరం నాటేయడానికి. ప్రజలు గాని ప్రభుత్వాలు గాని దేశానికి అన్నం పెట్టేది రైతే అని అంటారు. రైతును రాజు చేయాలంటే ఏం చేస్తే బాగుంటుంది ప్రభుత్వం? రైతును అదే సబ్సిడీలు ఎక్కువ ఇవ్వాలి, వ్యవసాయదారులకు సబ్సిడీలు ఇవ్వాలి. ప్రధానంగా నాకు తెలిసి రైతు బంధు కాకుండా మద్దతు ధర పెంచాలి. ఒక ధాన్యం ఇప్పుడు 2,300 నడుస్తుంది. 2,300 బదులు దాదాపు 3,000 దాకా పెంచాలి ధాన్యానికి. రైతు బంధు ఇవ్వమని ఎవరు చెప్పలేదు. వాటి రేట్లు తగ్గియాలి. మన ఎరువులే కానీ పురుగు మందుల రేట్లు వాటి తగ్గియాలి. ఇప్పుడు రైతు బంధు ఇస్తే ఏం లాభం? ఇప్పుడు వాడు భూములు బాగున్నాడు, వాడు ఎక్కడో తీసుకుంటాడు. కౌలు చేసుకునేటానికి ఏమత్తలేదు దానికి. వాడు కౌలు కడతాడు. ఒక ఎకరానికి కౌలు చేయడానికి 20-25,000. కౌలుదారులకైతే ఏం మిగిలేదు. 25,000 కౌలు ఉంటుంది, 35,000 పెట్టుబడి, దానికి మిగిలేదు 10,000, 5,000 కూడా మిగిలేదు ఒక ఎకరానికి. అందుకోసమే ప్రభుత్వాలు ఏం ఆలోచించాలంటే మెయిన్ ఈ సబ్సిడీలు పెంచాలి. ఇంకోటి ఏంటంటే ఈ పురుగు మందులు వాటి మీద ధరలు తగ్గించాలి. మెయిన్గా ప్రధాన సమస్య అయిన లేబర్ సమస్య ఉంది. లేబర్ సమస్యను ఉపాధి హామీ ద్వారా ఏమైనా రైతుకు ప్రొవైడ్ చేయగలిగితే రైతు కొంచెం మేలుంటుంది. ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయి? మేము సబ్సిడీలు ఇస్తున్నాం, రుణమాఫీ ఇస్తున్నాం, అయినప్పటికీ రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దానికి కారణం ఏమై ఉంటుంది? అసలు కారణం పంట సరిగా రాకనే, సరైన దిగుబడులు రాకనే. ఈసారి వర్షాలు పడ్డాయి, కోతలకు లేట్ అయింది. కోతలు లేట్ అయ్యేసరికి ఏమైంది? రైతుకు హార్వెస్టర్ ఖర్చులు పెరిగిపోయినాయి. ఒక ఎకరానికి గంటకు ఒక ఎకరం కోసేది ఇవాళ 2 గంటలకు కూడా అవుతలేదు. ఆ హార్వెస్టర్కే ఒక గంటకు 2,000. ఇప్పుడు ట్రాక్ మిషన్లు వచ్చినాయి. ట్రాక్ మిషన్లకు 3,500 ఒక గంటకు. అట్లాంటిది గంట అంటే ఒక కోతకే 5,000 దాకా ఖర్చు వస్తుంది. అన్ని రైతుకి ఏం మిగులుతలేవు, ఖర్చులు పోను, రైతుకి ఏం మిగులుతలేవు. ఇంకా అసలు కౌలుదారులకైతే ఏం మిగిలేదు. ఓన్లీ సొంత భూముల వాళ్ళకే మిగులుతో 10 ఎకరానికి 10,000 మిగులుతాయి. 10,000తో వాడు సంవత్సరం వాళ్ళు పిల్లలు ఎలా పోషిస్తాడు? ఒక చిన్న సన్నకారు రైతు 2 ఎకరాలు ఉన్నాడు, 3 ఎకరాలు ఉన్నాడు, వాడి సంవత్సరం 6 నెలలు ఆదాయం 6 నెలలు చేస్తే 3 ఎకరాలు చేస్తే వాడికి 30,000 మిగిలితే వాని జీవనం ఎట్లా జరగాలి, కుటుంబం ఎట్లా పోషణ జరగాలి? దానికోసం ఏమన్నా గవర్నమెంట్ ఏమన్నా ఇంకేమన్నా సబ్సిడీలు ఏమన్నా వీటికి పురుగు మందులు ఎరువులు ఏమైనా ఫ్రీగా ఇచ్చడా? లేకుంటే ఈ మెయిన్గా సమస్య ఏంటంటే లేబర్లే సమస్య బాగా. ఏమన్నా మిషన్లు ఏమన్నా అట్లాంటివి ఏమన్నా రైతుకు
ఫ్రీగా ఇస్తే బెటర్. అంటే మొత్తానికి రైతు సుఖంగా ఆ కుటుంబం బాగుపడాలి, రైతు ప్రజలకు కానీ దేశానికే వెన్నుముక ఉండే రైతు సంతోషంగా ఉండాలంటే మెయిన్గా ఏ సమస్యలు తీర్చాలి ప్రభుత్వం? రైతు రాజుగా మారాలంటే ప్రధానంగా రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు ఏం చేయాలి? రైతులు మారాలంటే ఏమని అంటే దాదాపుగా వీళ్ళు ఓన్లీ ఎలక్షన్ హామీ కోసమే ఇవన్నీ ఇస్తారు. అసలు అది రైతుకి ఏం అవసరం లేదు, ఓన్లీ గిట్టుబాటు ధరే కావాలి రైతుకు. ఇప్పుడు అట్లా గిట్టుబాటు ధర కల్పించినప్పుడు రైతు కౌలు రైతు అయినా బాగుపడతాడు, సొంత రైతు అయినా బాగుపడతాడు. అట్లా చేయాలి. కానీ అప్పటి మనం ఇది రైతు బంధు ఇస్తానం అది అని చెప్తే మాత్రం ఏమంత ఉపయోగం లేదు. దాంట్లో ప్రధానంగా ధాన్యం రేటు పెంచాలి, మిగతా ఉత్పత్తులు కూడా పెంచాలి. మిగతా ఉత్పత్తులను పత్తి ఉంది, పత్తికి 6,000 రూపాయలు ఉన్నది. 6,000కు 7,000కు వాళ్ళకి 10 క్వింటాలు వెళ్తలేదు. 60,000 సంవత్సరం చెప్తే 60,000 వస్తాయి. దాని ఖర్చే 40,000 పైన అవుతాయి. ఇక రైతుకి ఏం మిగులుతాయి? కూలీలు, దానికి కూడా కూలీల సమస్య ఉన్నది. అన్నిటి మీద అదే సమస్య. రైతుకు పెట్టుబడి బాగా భారం అయిపోతుంది మేము. కానీ రైతు కష్టపడతాడు, రైతు కుటుంబంలో పిల్లలు ఉన్నత స్థాయిలో ఉండాలని ఏ వ్యక్తి అయినా కోరుకుంటాడు. కానీ ఈ రైతు ఇలా పనిచేస్తూ ఈయన సంపాదించే డబ్బుతోటి పిల్లలను సాధడానికి, పిల్లలను అభివృద్ధి చెందడానికి ఎట్లాంటి అవకాశం ప్రభుత్వం కల్పిస్తే బాగుంటుంది? రైతు వ్యవసాయం చేసేటోడు పిల్లల్ని చదవాలంటే చాలా కష్టం. ఇప్పుడు చిన్న సన్నగా 2 ఎకరాల రైతు అంటే ఏం చేయలేడు. మన జీవనానికే సరిపోవు దాని మీద వచ్చే ఆదాయం. ఇవాళ నువ్వు ఎక్కడ చదివిస్తాడు పిల్లల్ని చదివించే పరిస్థితి లేదు. ఒక పెద్ద రైతులు మాత్రమే చదివగలుగుతారు. 10 ఎకరాలు 15 ఎకరాలు 20 ఎకరాల వాళ్ళే చదివగలుగుతారు. 2-3 ఎకరాల రైతు ఇవ్వాలి, ఎవరు చదివిస్తారు? ఎవరు చదివిస్తలేరు. అదే ప్రధాన సమస్య. ఏంటంటే కరెక్ట్ ఆదాయం వస్తలేదు, రైతుకు సరైన ఆదాయం మిగులుతలేదు. 20-25 క్వింటాలు తీస్తే ఏం 25 అంటే దాదాపు 50-60 వేల ఆదాయం వస్తుంది. ఆదాయం వస్తే వాళ్ళ ఖర్చే 35,000 పోతే 40,000 పోతుంది. 20,000 మిగిలబట్టే ఇంకా కౌలుదారుకి అయితే ఏం మిగులుతలేవు. అదే దానికోసం ఏంటంటే ప్రభుత్వాలు ఏమైనా ఈ రేటు పెంచాలి. మెయిన్గా మద్దతు ధర ఇప్పుడు 23,000 దాకా పెంచాలి. అట్లయితేనే రైతుకి మేలు జరుగుతుంది. ఇక పత్తి అయితే 10,000 పెరగాలి ఖచ్చితంగా. ఒక ఎకరానికి 10 క్వింటాలంటే ₹1,00,000 మినిమం ఆదాయం రావాలి. ఒక ఎకరానికి ₹1,00,000 ఆదాయం వచ్చినప్పుడే రైతుకు గిట్టుబాటు అవుతుంది. అంటే రైతుల పిల్లలకు సపరేట్గా వాళ్ళ అభివృద్ధి చెందాలి, వాళ్ళు ఉన్నత స్థాయిలో చదువుకొని బాగుపడాలంటే వాళ్ళ పిల్లలకు ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తే రైతు కుటుంబం బాగుంటుంది? మెయిన్ ప్రధానంగా ఏంటంటే విద్య, వైద్యం. ప్రభుత్వం కల్పాల్సిన వసతులు ఏంటంటే ఇవి చిన్న సన్నకారు రైతుల కుటుంబాలు బాగుపడాలంటే విద్యకే ఎక్కువ ఖర్చు పెడతారు. లక్షలు కాలేజీ ఫీజులు అనేవి. గవర్నమెంట్ అవి ఫెసిలిటీ కల్పిస్తే వాళ్ళ కొద్దిగా మెరుగై మంచి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే వైద్యం ఖర్చులు కూడా బాగా పెరిగిపోతాయి. మామూలుడు అసలు ఒక్కసారి హాస్పిటల్ పోతే 50,000, ఒక్క జ్వరం వస్తే 50,000 ఖర్చు వస్తుంది. అట్లా అప్పుల పాలయ్యి అట్లా కూడా ఆత్మహత్యలు చేసుకున్న రైతులు ఉన్నారు. మెయిన్ అదే, పిల్లల్ని చదివేయలేకపోతారు. చాలా మంది ఇక్కడ మా దగ్గర ఉన్నారు, చిన్న తెనుపల్లి అని ఉన్నది. ఆ పల్లె మీద అసలు చదువుకునే పొలగాలు లేరు. మొత్తానికి వాళ్ళు జీవనం నడవకనే వాళ్ళ పిల్లల్ని కూడా కూలి పనికి ఈ పనులకు పంపుతారు, సీసీ రోడ్లకు. వాళ్ళకి ఆదాయం లేకనే. మీరు రైతు కుటుంబాలు, రైతు పిల్లలు బాగుపడాలంటే ప్రభుత్వం ఏం చేయాలి? సార్, ప్రభుత్వానికి మీరేం చెప్తారు? రైతుకు గిట్టుబాటు ధర కల్పించాలి అన్ని ఉత్పత్తులకు. దాంతో పాటుగా రైతు కుటుంబాలన్నిటికీ విద్య, వైద్యం ఈ సదుపాయాలు కల్పించాలి వాళ్ళు బాగుపడాలంటే. మొత్తానికి రైతు దేశానికి అన్నం పెట్టే రైతన్న బాగుండాలంటే ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు సబ్సిడీలతో పాటు రైతుల పిల్లలకు విద్యా వైద్యాన్ని ఉచితంగా, కార్పొరేట్ స్థాయి విద్యా వైద్యాన్ని ఉచితంగా కల్పించినట్లయితే రైతు కుటుంబాలు బాగుపడితే రైతు కుటుంబాల పిల్లలు ఉన్నత స్థాయిలో ఉండడానికి సులభతరం అవుతుందని చెప్పి మనతో పాటు యువ రైతులు చెప్తున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వాలు ఈ రైతుల పట్ల వాళ్ళకు అనుకూలంగా రైతు బాగుపడాలనే సదుద్దేశంతో కేవలం ఎన్నికల సమయంలోనే రైతులకు హామీలు, ఉచిత హామీలు కాకుండా ఖచ్చితంగా వాళ్ళకు పర్మనెంట్ సోర్సెస్ వెతికినట్లయితే రైతులు మాత్రం రైతు కుటుంబాలు బాగుపడతాయని చెప్పి మనకు యువ రైతులు తెలిపారు. మరో రైతు మళ్ళీ కలుద్దాం. నమస్కారం.